హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఈరోజైతే నేను మీకు గోంగూరతో పుల్లగూర ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. అందులో ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా ఫ్రెష్గా లభిస్తుంది మనకి గోంగూర. గోంగూర అనేది చాలా మంచిది హెల్త్కి. అండ్ ఇది ఎర్ర గోంగూర అనమాట. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా గోంగూరని కట్ చేసి పెట్టుకున్నాము, ఒలిచి పెట్టుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్నాము ఇలా. అండ్ పచ్చిమిర్చి 10 నుంచి 15 వరకు ఇలా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ టమాటోస్, ఆ తర్వాత ఆనియన్స్ 2-3 సరిపోతాయి. పోపుకి ఇలా రెడీ అయితే నేను చేసి పెట్టుకున్నాను. నేను చూపిస్తున్న విధంగా ఇవైతే రెడీ చేసి పెట్టుకోండి. రెసిపీ అయితే చాలా బాగా వస్తుంది. సో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే మనం వేసుకోవాలి. కొంచెం దూరంగా ఉండండి, అవి చిట్లుతాయి అన్నమాట. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను. కొన్ని ఆనియన్స్ సరిపోతాయి. నెక్స్ట్ గోంగూర వేసాను. గోంగూర అనేది ఇంత ఎక్కువ అనిపిస్తుంది కానీ మగ్గిపోయిన తర్వాత చాలా తక్కువగా కనిపిస్తుంది. అండ్ కొన్ని టమాటోస్ అయితే వేసాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత త్వరగా మగ్గిపోయిందో, అసలు ఎంత తక్కువ అనిపిస్తుందో. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత చాలా తక్కువగా కనిపిస్తుంది. సో మీరు క్వాంటిటీకి తగ్గట్టు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది చూసుకొని ఇది చేసుకోండి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం బాగా కలుపుకోవాలి. చూడండి మగ్గే కొద్దీ చాలా తక్కువగా కనిపిస్తుంది కదా, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ కొంచెం వాటర్ వేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. మనము బాగా ఉడికిపోతుంది ఆకు అనేది. లేత ఆకు అనుకోండి త్వరగా మగ్గిపోతుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం ముదిరిపోయిన ఆకు అనుకోండి అసలు ఎంత టైం పట్టినా కూడా అది మెదగదన్నమాట, మంచిగా మగ్గదు. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఎనుపుకోవాలన్నమాట. నెక్స్ట్ పోపుకి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. 2 టీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి అయితే వేసాను నేను. ఫస్ట్ వెల్లుల్లినే వేయాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసాను. వెల్లుల్లి వేగిన తర్వాత ఆనియన్స్ కొంచెం మంచిగా వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి బాగా కలుపుకోవాలి పోపు. నెక్స్ట్ కరివేపాకు అయితే వేసాను. ఫ్రెష్ కరివేపాకు అయితే బాగుంటుంది అసలు. అండ్ ఇలా గోంగూరని అయితే బాగా పప్పు గుత్తితో అయితే ఎనుపుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగా మెదిగిపోయిందో. టేస్ట్ అయితే పుల్ల పుల్లగా చాలా బాగుంది అసలు. ఇప్పుడు మనం దీన్ని పోపులోకి వేసుకోవాలి. పోపు అనేది మంచిగా వేగిన తర్వాత అండ్ దీంట్లో నేను కొంచెం పచ్చి ఆనియన్స్ అయితే వేసాను. మేమైతే ఇలా వేసుకుంటాము, ఎందుకంటే గోంగూరలో ఇలా పచ్చి ఆనియన్స్ వేస్తే మధ్య మధ్యలో తినేటప్పుడు పంటి కింద పడుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్. పోపులోకి ఇదైతే మనం వేసుకోవాలి. గోంగూరని బాగా కలుపుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. గోంగూర అనేది హెల్త్కి చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చూస్తుంటేనే చాలా బాగుంది కదా, చాలా ఈజీ అసలు. ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలా లంచ్లోకి వేడి వేడి అన్నంలో గోంగూర కలుపుకొని తింటూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో అసలు. వేడి వేడిగా ఉంది, చేతులు కాలిపోతున్నాయి. చాలా బాగుంటుంది. టేస్ట్ చేశాను నేను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.